క్రీస్తునామమున అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇజ్రాయిలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. భక్తుడైన యెషయా ద్వారా దేవుడు పలికించిన మాట ఇది. ఇజ్రాయిలీలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు దేవుడు బాధతో పలికిన మాటలు ఇవి. వారు చేసిన తిరుగుబాటును దేవుడు ఎత్తి చూపిస్తూ కొన్ని పశువులను గూర్చి ప్రస్తావిస్తున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఈ లోకంలో జ్ఞానము లేని జీవులు అని మనం పిలిచేవి కూడా కొన్ని విషయాల్లో జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాయి. ఒక ఎద్దు తన యజమాని ఎవరో తెలుసు దానికి. ఆ యజమాని కాడి కిందికి అది తల వంచి కాడికి అప్పగించుకుంటుంది. యజమాని చెప్పే మాటలకు కొంతవరకు దానికి తెలిసినంత వరకు అది లోబడుతుంది. ఒక గాడిద దినమంతా అది ఎటు తిరిగేసి వచ్చిన సాయంకాలం రాగానే తన యజమాని ఇంటికి వెళ్తుంది. తన దొడ్డి ఎక్కడుందో అది గుర్తించగలుగుతుంది, ఆ స్థలానికి వెళ్ళగలుగుతుంది. పశువులు దినమంతా మేస్తాయి, సాయంకాలం రాగానే వాటి గృహాలకు చేరుకుంటాయి. ఇలా పశువులన్నీ కూడా జ్ఞానంగా వ్యవహరిస్తున్నాయి, కానీ నా జనులకు తెలివి లేదు అంటున్నాడు దేవుడు. లెక్క ప్రకారం దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు సృష్టిలోనున్న ప్రాణులన్నిటికంటే తెలివైన వాటినిగా మానవులను దేవుడు చేశాడు. జ్ఞానము కలిగిన జీవి ఎవరు ఈ లోకంలో, ఈ సృష్టిలో అంటే మానవుడే. ఆకాశ పక్షుల కన్నా, భూ జంతువుల కన్నా దేవుడు మనిషికి అధికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. యోబు గ్రంథంలో ఈ మాట ప్రస్తావించబడింది. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనము, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరునూ లేరు. దేవుడు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పాడు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానాన్ని కలుగజేశాడు. అంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడని మళ్ళీ మనిషి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అన్నిటికంటే దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినా కూడా మనిషి ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, అసలు ఆ దేవుడు ఎక్కడున్నాడు, అసలు అలా అడగవచ్చా అని యోబు గ్రంథం రాయబడి ఉంది. ఆ దేవుడు ఎక్కడున్నాడు అని అనవచ్చా మనం? లోకంలో ప్రతి పశువు వాటి యజమాని ఎవరో గుర్తించగలుగుతున్నాయి, ప్రతి పక్షి వాటి కాలములను గుర్తించగలుగుతున్నాయి. కానీ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి తన పోలిక చొప్పున చేసిన నరుడు మాత్రము తన యజమాని యొద్దకు వెళ్ళట్లేదు. సృష్టికర్త అయిన దేవుని యొద్దకు మానవుడు తిరిగి రావడం లేదు. మానవుడు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడట. పక్షులను గురించి కూడా ప్రస్తావిస్తూ ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆకాశములకెగురు శంఖుబుడి కొంగయైనను, తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును, తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. పక్షులకు వాటి కాలములు తెలుసు, జంతువులకు వాటి యజమానులు వాటి దొడ్డి తెలుసు, కానీ నా ప్రజలకు తెలివి లేదు. వారికి సృష్టికర్త తెలియదు, దేవుని న్యాయ విధులు వారికి తెలియదు అంటున్నాడు. వాళ్ళకి లోకంలో ఉన్న అన్ని విషయాలు తెలుసు, లోక జ్ఞానం అంతా తెలుసు, కానీ దేవుని న్యాయ విధి కూడా తెలియదు. దేవుని కట్టడలు ఏంటో తెలియదు, దేవుని సన్నిధి ఏంటో తెలియదు. దేవునితో సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని హెచ్చరిస్తున్నాడు. అంటే కొన్ని విషయాల్లో మనకంటే ఈ లోకంలో ఉన్న ప్రాణులే తెలివైన వాటిగా ప్రవర్తిస్తున్నాయి. కొన్నిసార్లు మనుషులకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఈ లోకంలో ఉన్న అతి చిన్న ప్రాణుల దగ్గరకు కూడా వెళ్ళి బుద్ధి తెచ్చుకోమన్నాడు. ఉదాహరణకు చీమ యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోండి అన్నాడు. ఈ సృష్టిలో చాలా చిన్న జీవి, ఎవరు దాన్ని పట్టించుకోరు.
కానీ ఆ జీవి కూడా ఈరోజు మనిషికి జ్ఞానం నేర్పించే స్థితిలో ఉంది. ఈ ఉదయకాలం ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఈ సృష్టి అంతట్లో మనని ఒక ఉన్నతమైన స్థితిలో పెడితే, ఏనాడైతే మనం దేవుణ్ణి వ్యతిరేకిస్తామో, దేవునికి తిరుగుబాటు చేస్తామో, ఈ సృష్టి అంతట్లోకెల్లా అజ్ఞానులంగా మనం ఎంచబడతాం. దేవునితో కలిసి నడిచినంత వరకు మనం గొప్ప జ్ఞానులముగా ఎంచబడతాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవుని మార్గంలో నడుస్తూ దేవునితో కలిసి నడిచినంత వరకు ఈ సృష్టిలో మనమే జ్ఞానవంతులము. కానీ ఏనాడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తామో, మనకంటే ఈ లోకంలోనున్న జంతువులే బెటర్. వాటి దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాల్సి వస్తుంది. మనకంటే అవే శ్రేష్టమైన రీతిలో ఉన్నాయి. లెక్క ప్రకారం దేవుడు మనలను శ్రేష్ఠంగా చేశాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు దేవుడు. ఈ సృష్టి యావత్తులో మీరే శ్రేష్ఠులు కదా. అలా శ్రేష్ఠులు అన్న దేవుడే మీకంటే ఆ జంతువులే బెటర్ అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని కట్టడలను తెలుసుకొనకుండా, దేవునితో కలిసి నడవకుండా, దేవునికి విరోధముగా నడుచుకున్నటను బట్టి ఈ లోకంలో అందరికంటే అజ్ఞానులుగా ఎంచబడుతున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మనకు జంతువులకు ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా? అవి ఎలా ప్రవర్తిస్తున్నాయో మనం అలాగే ప్రవర్తిస్తున్నామే. వాటితో కంపారిజనే అసలు పనికిరాదు. కానీ దేవుడు ఆ కంపారిజన్లు కనీసం జంతువులాగా కూడా కాదు అంటున్నాడు ఇజ్రాయేలీయులను. కనీసం వాటిలాగన్నా జీవించండి అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎంత ఘోరంగా మానవుని విలువలు తగ్గిపోయాయో ఒకసారి ఆలోచన చేయండి. నేను మొన్నటి రోజు ఒక పాస్టర్ గారు ఆయన సాక్ష్యం చెప్పారు. ఆయన రక్షింపబడక మునుపు రోజుకి ఎన్నో సిగరెట్లు తాగేవాడట. కంటిన్యూస్గా అన్నం తింటూ కూడా సిగరెట్లు తాగేవాడట. ఒక వ్యక్తి ఆయన కలిసి చెప్పాడట, నీకంటే ఆ గాడిద బెటర్, ఏం తినాలో ఏం తినొద్దో దానికి తెలుసు అన్నాడట. నీకంటే ఆ జంతువు బెటర్, ఆ చెత్తకుండిలో కూడా తినేటప్పుడు ఏది తినాలో ఏది తినొద్దో అని ఏరుకుంటూ తింటుంది అది. ఆ గాడిద నీకంటే శ్రేష్టమైన స్థితిలో, నీకు ఏం తినాలో ఏం తినకూడదు, ఏం తాగాలో ఏం తాగకూడదు అది నీకు తెలియట్లేదు. ఆ ఒక్క మాటతో ఆయన సిగరెట్ బంద్ చేశాడట. నిజమే కాదు? మనిషి ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లేదు. జంతువులు జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాయి. ఈరోజు ఈ ఉదయ కాలమున దేవునితో కలిసి నడిస్తేనే మనం జ్ఞానవంతులం. ఏనాడైతే దేవుని పక్కన పెట్టేస్తామో, దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తామో, మనంత బుద్ధిహీనులు ఇంకెవరు ఉండరు. ఈ ఉదయకాలం ప్రశ్నించుకుందాం. దేవునితో కలిసి నడుస్తున్నామా? దేవుని న్యాయ విధులను తెలుసుకొని జ్ఞానవంతులంగా ప్రవర్తిస్తున్నామా? ఒకవేళ అజ్ఞానం మనలో ఏలుతున్నట్లయితే తప్పదు, మనం భూజంతువులను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందే, ఆకాశ పక్షులను చూసి జ్ఞానం తెచ్చుకోవాల్సిందే. వీటన్నిటినీ దేవుడు మన కళ్ళ ముందు ఎందుకు పెట్టాడంటే మనని ఎంత స్పెషల్గా చేశాడో అర్థం కావడానికి. ఆ స్పెషాలిటీని, ఆ ఉన్నతమైన స్థితిని మనము పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవునితో కలిసి దేవుని నడుస్తూ, దేవునికి లోబడుతూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవునికి మహిమను తీసుకొని వచ్చే స్థాయిలో ఉంటే లోకంలో అన్యజనుల కన్నా కూడా మనమే ఉన్నత స్థితిలో ఉంటాం. జ్ఞానంలోనూ సకల విధమైన దీవెనల్లోనూ దేవుని బిడ్డలే ఉన్నత స్థితిలో ఉంటారు. ఎందుకంటే దేవునితో కలిసి నడవడం కన్నా ధన్యత మరొకటి లేదు. సో ఈరోజు మన జీవితం దేవునితో సరిపడి లేదా దేవునితో సహవాసంలో మనం ఆనందించగలుగుతున్నామా? ఆ రిలేషన్షిప్ బలంగా ఉందా లేదా ఒకసారి ప్రశ్నించుకొని, లేకపోతే ఎక్కడ మనం దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేశామో అది గ్రహించి మారు మనసును పొంది మన విషయంలో దేవుడు బాధపడకుండా, ఇజ్రాయేలును గురించి దేవుడు బాధపడుతూ పలికిన మాట ఇది. నిన్నటి రోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు చాలామంది. సరే, మదర్స్ డే అసలు ఎందుకు వచ్చింది అని దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, మనం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ మదరు ఫాదర్ అనే సెంటిమెంట్స్ ఎక్కువ ఏమి ఉండవు. 16 ఏళ్ళు వచ్చేలోపు పిల్లలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి, వాళ్ళ సొంతగా పనులు చేసుకోవాలి. తల్లిదండ్రులని మళ్ళీ ఎప్పుడు చూస్తారంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వస్తారట. ఆ తల్లిదండ్రులకు వచ్చేలోపు వీళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు, వీళ్ళు ఏదో అనాథాశ్రయంలో ఉంటారు. అడ్రస్ వెతుక్కుంటూ అనాథాశ్రయానికి ప్రతి మదర్స్ డేకి వచ్చి, ఫాదర్స్ డేకి వచ్చి పలకరించి ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి వెళ్ళిపోవడానికి కనీసం ఆ ఒక్కరోజన్నా వచ్చి పేరెంట్స్ని దర్శిస్తారని ఎవరో ఆశించి పెట్టారట ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే. కొంతమంది తల్లుల బాధ, కొంతమంది తండ్రుల బాధ ఏంటంటే మా పిల్లలు మమ్మల్ని మర్చిపోయారు, మా పిల్లలు మాకు దూరం అయ్యారు. ఈరోజు
మదర్స్ డే, ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ మదర్స్ని ఫాదర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ మరి గాడ్స్ డే ఎప్పుడు? అందరూ దేవుని మర్చిపోయిన రోజుల్లో ఉన్నారు. దానికి కూడా ఒక స్పెషల్ డే పెట్టాలంటే ఉంది పాస్టర్ గారు, దానికి కూడా క్రిస్మస్ ఉంది కదా. క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు గుర్తు చేసుకోవడం కాదు. ఎవ్రీ డే ఈజ్ గాడ్స్ డే. ప్రతి దినము దేవుని దినము, దేవుడు మనకు అనుగ్రహించిన దినం. ఎవ్రీ డే దేవుని ఉపకారములను, దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. సో దేవుడు తన పిల్లలు తనని మర్చిపోయినట్టుగా బాధను వ్యక్తపరుస్తున్నాడు. నేను వాళ్ళని పెంచి పెద్ద చేశాను, ఈరోజు వాళ్ళు నా మాట వినట్లేదు. ఒక తల్లి పడే బాధ, ఒక తండ్రి అనుభవించే వేదన ఈరోజు పరలోకపు తండ్రి అనుభవిస్తున్నాడు. నా ప్రజల్ని, వారిని కని పెంచి పెద్ద చేసి వారి కొరకు రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టి వారిని ఈ స్థాయికి నేను తీసుకొని వస్తే ఈరోజు వారు నా మాట వినట్లేదు, ఈరోజు వారు నాకు దూరం అయ్యారు అని ఆ బాధని, ఒక తల్లిదండ్రులకు ఉండే బాధ వేదనని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఆ పరిస్థితి మన విషయంలో రాకుండా మనం జాగ్రత్త పడదాం. ఆనాడు ఇజ్రాయేలును గురించి పలికిన ఆ మాట ఈరోజు మన జీవితాలను గురించి దేవుడు పలకకుండా దేవునికి లోబడి దేవుని సంతోషపెట్టే ప్రజలముగా మనం ఉండాలని, అలా ఉండునట్లుగా జాగ్రత్త తీసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని